ఎలా ఉందరికి రోజు మా అమ్మ అయితే చిలకడ దుంపలు కాలుస్తున్నారనమాట. మేమైతే మా చిన్నప్పుడు పొయ్యిలో పెట్టుకుని కాల్చుకుని తినేవాళ్ళము. టేస్ట్ చాలా బాగుంటాయి కదా. నాకైతే చాలా ఇష్టం. అలా పొయ్యిలో పెట్టి కాలుస్తుంటే ఒక కమ్మటి వాసన వచ్చేది. తిని చాలా రోజులే అయిపోయింది. మా అమ్మ కూడా అంటున్నారు తిని చాలా రోజులు అయింది, కాల్చుకుని తిందామని చెప్పి కాలుస్తున్నారు. చిలకడ దుంపలన్నింటినీ నీట్గా వాష్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని మూత పెట్టేసుకుని పొయ్యి మీద సిమ్లో పెట్టేయాలి. ఇలా కాల్చుకుంటే సేమ్ మనం పొయ్యిలో కాల్చుకున్న టేస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటాయి. ఇలా సిమ్లో పెట్టేసి ఒకవైపు కాలిపోయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది. సేమ్ మనం పొయ్యిలో కాల్చుకుంటే టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఉడకబెట్టిన చిలకడ దుంపల కంటే ఇలా కాల్చిన చిలకడ దుంపలే టేస్ట్ చాలా బాగుంటాయి. అందరికీ కట్టెల పొయ్యి ఉండాలని లేదు కదా, ఇలా స్టవ్ మీద కూడా కాల్చుకుని తినచ్చు. చిలకడ దుంపలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. చూసారా, సేమ్ పొయ్యిలో కాల్చినట్టే ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. మేము ఎప్పుడు మార్కెట్ నుండి చిలకడ దుంపలు తెచ్చుకుంటాం, కానీ మా అమ్మ అయితే సాంబార్లో వేస్తారు. ఇలా కాల్చుకుని తిని చాలా రోజులే అయ్యింది. మళ్ళీ రోజు తినాలనిపించింది. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది. చిన్నపిల్లలకు కూడా చాలా హెల్దీ. చిలకడ దుంపలు అవైలబుల్గా ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునా మటాటా.